పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ విధంగా జరగలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి ప్రజల సమస్యల కోసం, ప్రజల ఆహ్వానాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోవాలన్నా కూడా పోనీని పరిస్థితి అడ్డుకోవడం, ఇది కంప్లీట్గా అప్రజాస్వామిక చర్య. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన జరుగుతుంది. ఓన్లీ కక్ష సాధింపే తప్ప అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా పడుకునింది. ఈరోజు విజయవాడకు సంబంధించిన వరదల్లో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో చూసాం. ప్రభుత్వానికి తెలిసినా కూడా ఈరోజు దాన్ని పట్టించుకోకుండా విజయవాడని కంప్లీట్గా ముంచెత్తేసే పరిస్థితి నీళ్ళ ద్వారా. అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇలాంటి ఫేక్ అలిగేషన్స్ పెట్టి ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేయించే కార్యక్రమం ఈరోజు పేపర్లంతా చూస్తాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తే పైనుంచి కింద వరకు ఆఫీసర్లకు అందరికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం, తిరుమల క్షేత్రాన్ని రాజకీయం చేయడం, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం, ఇది కంప్లీట్గా అప్రజాస్వామికంగా, అలాగే ఒక నియంత్రణ పాలనలాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది తప్ప ఈరోజు ప్రజల యొక్క సంక్షేమం కానీ, వాళ్ళకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చారు, 100 హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, ఇంకా ఏదేదో చేస్తామన్నారు. అవి ఎలా చేయాలి అనే దాని మీద దృష్టి సారించకుండా, అలాగే ఏ మనీ చేయకుండా దాదాపు ఇప్పటికే 43,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మోపున్నారు. అలాగే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ చర్యలు కూడా అప్రజాస్వామికంగా ఉంది. ఇదైతే మిథున్ రెడ్డి గారి మీద దాడి మళ్ళా చేయడం అనేది ఇది అత్యంత హేయమైన చర్య. దీన్ని ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో మా గళాన్ని విప్పుతాం. ఇలాంటి చర్యలు చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లీడర్ కానీ, కేడర్ కానీ వాళ్ళ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇంకా స్థైర్యాన్ని పెంచి సంఘటితమై పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ సన్నద్ధమవుతుంది తప్ప ప్రజల పక్షాన ఇలాంటి బెదిరింపులకి భయపడదని మీ మీడియా ముఖంగా హెచ్చరిస్తాం.